హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కమల్. మీరు చూస్తున్నారు తేజ టెక్ న్యూస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన దగ్గర ఉన్నది రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ మొబైల్. అయితే ఇప్పుడు దీన్ని మనం అన్బాక్స్ అయితే చేద్దాం. దీని బ్యాక్ సైడ్ వచ్చేది 108 మెగాపిక్సెల్ అని రాస్తుంది అండ్ అమోల్ డిస్ప్లే అని రాస్తుంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 732G అని రాస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి 5020 mAh బ్యాటరీ అయితే ఉంది. అండ్ ఇదైతే 6GB 128GB. లేట్ చేయకుండా దీని అయితే అన్బాక్స్ చేద్దాం. ఇది నేను ఆఫ్లైన్లో కొన్నాను, సో ఆల్రెడీ అన్బాక్స్డే ఉంది, కానీ మీకు వీడియో కోసం ఒకసారి మళ్ళీ అన్బాక్స్ చేస్తున్నాను. మొబైల్ అయితే తీసి పక్కన పెడదాం. ఇది నేను యాక్చువల్గా సిలికాన్ కేస్ అయితే ఇచ్చారు, కానీ నేను బయట కొంచెం సేఫ్టీగా కొంచెం బాగున్నది ఒకట కేస్ అయితే తీసుకున్నాను. ఇది ఆ కేస్. ఇది వేసాక లుక్ ఎలా ఉందో కూడా నేను చూపిస్తాను. ఇది వచ్చేటప్పటికి ఛార్జింగ్ బ్రిక్, ఇది ఫాస్ట్ ఛార్జర్ అనమాట. $35 అన్నమాట. ఇది చాలా స్పీడ్గా అయితే ఛార్జ్ అవుతుంది. 40 minutes లోపు 80% అయితే ఛార్జ్ అయిపోతుంది. అండ్ ఇది వచ్చేసి దాని కేబుల్, యూఎస్బి టు సి. ఇది కేబుల్. మొబైల్ అయితే కవర్ ఓపెన్ చేస్తున్నాను. ఇది ఫ్రెండ్స్ మొబైల్ అయితే చూడడానికి ఈ విధంగా అయితే ఉంది. అండ్ దీని బ్యాక్ సైడ్ అయితే ఎలా ఉంది. ఇది 4 కెమెరాస్, ఫ్లాష్ లైట్, కెమెరా పక్కన అల్ట్రా అని రాస్తుంది. అండ్ కింద రెడ్మీ బ్రాండింగ్ అయితే ఉంది. పవర్ అయితే ఆన్ చేద్దాం. వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ వచ్చింది. హోమ్ స్క్రీన్లో కలుస్తాను. పౌచ్ చేస్తే దీని లుక్ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంది. నేను ఆల్రెడీ ఇది సెటప్ అయితే చేశాను, కంప్లీట్ చేశాను. సో ఇప్పుడు మీకు దీని స్టోరేజ్ ఎంత ఉంది అన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ప్లే అయితే చాలా బాగుంది. అండ్ దీని సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను నేను ఇప్పుడు. అబౌట్ ఫోన్లో చూసారు కదా, డివైస్ నేమ్ వచ్చినప్పటికీ రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్. అండ్ ఇది ఎంఏ 15 మీద రన్ అవుతుంది. అండ్ స్టోరేజ్ స్పేస్ వచ్చేటప్పటికి 128GB మోడల్. ఇది నాకు దగ్గర 12GB ఆక్యుపైడ్తో వచ్చింది. నేను లాగిన్ చేసిన తర్వాత ఇంకో 9GB వరకు అయిపోయింది. ఫ్రెండ్స్, ఇప్పుడు కెమెరా అయితే చూద్దాం. దీంట్లో 108 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంది. ఇది నార్మల్ పిక్. ఇందులో చూద్దాం. వేరే యాంగిల్ అయితే ఫోటో ఇద్దాం. ఇది పోర్ట్రేట్ షాట్. ఇవన్నీ నేను ఒక శాంపిల్స్ ఎలా ఉన్నాయి చూపిస్తాను. ఇంకో విషయం ఏంటంటే, అన్బాక్సింగ్ నేను వేరే వాళ్ళ ఇంట్లో చేయాల్సి వచ్చింది. సో నా దగ్గర ట్రైపాడ్ కానీ ఏమీ లేకపోతే ఒక చేత్తో మొబైల్ హోల్డ్ చేసి ఇంకో చేత్తో అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను. క్వాలిటీ గురించి ఏమనుకోద్దు దయచేసి. అండ్ ఇది పోర్ట్రేట్ షాట్ చూసారు కదా, బ్యాక్గ్రౌండ్ అయితే అలా బ్లర్ చేసిందో. ఇది నార్మల్ కెమెరా. దీంట్లో స్పెషాలిటీ వచ్చినట్టుగా 108 మెగాపిక్సెల్. దాన్ని ఎలా యాక్సెస్ చేయాలో కూడా చూపిస్తాను మీకు. కెమెరా ఓపెన్ చేస్తే ఫస్ట్ మోడ్స్ అని చూద్దాం. ఫస్ట్ ప్రో మోడ్. నెక్స్ట్ వీడియో మోడ్లో వీడియో క్వాలిటీ ఎంతవరకు అవుతుందో చూద్దాం. చూసారు కదా, 4K 30 FPS వరకు అయితే ఇది రికార్డ్ చేస్తుంది బ్యాక్ కెమెరాతో. ఫ్రంట్ కెమెరా అయితే ఎంత ఉందో కూడా చూద్దాం. 1080p మేబీ. 1080p 30 FPS అంతే. సో నెక్స్ట్ ఫోటో మోడ్.
పోర్ట్రేట్ మోడ్లోకి వెళ్తే పైన 108 మెగాపిక్సెల్ అని ఉంది, అది హైలైట్ అవుతుంది. 108 మెగాపిక్సెల్లో తీసిన ఫొటోస్ అన్నీ కుదిరితే నేను శాంపిల్ చూపిస్తాను మీకు. సో ఇది ఫ్రెండ్స్ అన్బాక్సింగ్ అయితే. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే మొబైల్ చాలా బాగుంది, చాలా లార్జ్ ఉంది, మంచి డిస్ప్లే, బ్రైట్గా ఉంది. సో దీన్ని యూజ్ చేసిన తర్వాత దీన్ని వెరీ సూన్ దీన్ని ఫుల్ రివ్యూ అయితే నేను మీకు ప్రొడ్యూస్ చేస్తాను ఖచ్చితంగా. మీరు కనుక మా ఈ తేజ టెక్నిక్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కిందన్న యూట్యూబ్లో తేజ అని సెర్చ్ చేస్తే తేజ టెక్నిక్స్ వస్తుంది, అది సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. దాని ద్వారా నేను ఎటువంటి వీడియో పెట్టినా మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కమన్ సైనింగ్ ఆఫ్. బై.